చాలా ఆనందంగా ఉంది మీరు స్టూడియోకి రావడం. ఎందుకంటే మీ జర్నీ, మీ తాలూకా ప్రతి అడుగు దాదాపుగా నేను అన్ని అతి దగ్గరగా చూశాను. అవును సార్. మీ గ్రాఫ్ ఎలా పెరుగుతూ వచ్చింది ఏంటి అని. సార్. ఈ రోజున రాకాస రేపు 3వ తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా సార్ మీరు ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు అని చెప్పి మీ ప్రొడ్యూసర్ గారు చాలా గర్వంగా గెటప్ సీన్ గారు మా సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. సార్ మీకు మీ కామెంట్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ క్యారెక్టర్లో? క్యారెక్టర్ పరంగా చూసుకుంటే సార్, నేను ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ సినిమాలో 4 పాటలు పెట్టారు సార్ నన్ను. ఆఖరికి వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ మధ్యలో ఉండే లవ్ సాంగ్లో నన్ను పెట్టేశారు సార్ ఆవిడ డైరెక్టర్ గారు. సో ఆద్యంతం సినిమా ఆద్యంతం ఆయనతో హీరోతో పాటు ఉండే క్యారెక్టర్ సార్. బాలు నా క్యారెక్టర్ పేరు. ప్రేక్షకులను ఎలా అయితే చూడాలని కోరుకుంటారో, ఇష్టపడతారో అలా హాస్యం మెండుగా ఉండే క్యారెక్టర్ సార్ అది. కామెడీగానే ఉంటుంది, నవ్వించే పాత్ర సార్ అది. హీరోతో పాటు అన్ని ఎమోషన్స్లో ఉండే క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది సార్. అండ్ నిహారిక గారు పట్టుబట్టి మరి నన్ను ఒక చిన్న ఫ్యామిలీ స్టోర్లో మహేష్ గారికి చెప్పి దాంట్లో పెట్టించారు సార్ క్యారెక్టర్. అక్కడి నుంచి మళ్ళీ ఈ రాకాసాకి మళ్ళీ ఇంకొక ట్రాన్స్పోర్ట్ అయ్యారు, ప్రమోషన్. అదే రవాణా అయ్యారు అక్కడ. అవును సార్, ప్రమోషన్. సార్. అంటే మీరు రాజు యాదవ్ సినిమాలో హీరో లేదు సార్, అది కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాది. అదేంటది? నేను ఆ సినిమాని ఒప్పుకున్న రోజునే పూజ అయిన ప్రోగ్రామ్ రోజున ఒక బయట ఇచ్చాను సార్. ఆ బయటలో కూడా మీరు హీరోగా చేస్తున్నారు, నేను హీరో కాదండి, నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను అంతే. నాకు హీరో అనే వర్డ్ నాకు అంతగా తీసుకోలేను సార్ నేను. ఎందుకు ఏమో సార్, నాకంటే నేను కళ్ళగంది, నేను బాగా ఇష్టపడింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే అన్ని రకాల వైవిధ్యాలు చూడొచ్చు దీంట్లోని. చాలా అంటే ఎస్వి రంగారావు గారిని చూసి, ప్రకాష్ రావు గారిని చూసి, కోట శ్రీనివాస్ గారిని చూసి, వాళ్ళందరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను అలాంటి క్యారెక్టర్లు చేయాలని. ఎట్లేదన్నా నేను యాక్టర్ అవ్వాలని మాత్రం నేను చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వ్యక్తిని సార్. అవునా? అవును సార్, చిన్నప్పటి నుంచి. అవును సార్, నో డౌట్ సార్. మరి చిరంజీవి గారు హీరో అయ్యారు కదా, మీరు హీరో అవుతాను ఎందుకు అనుకోలేదు? చాలా పారాడాక్స్ ఉంది దాంట్లో. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో హీరో అవ్వాలి సార్ నేను. అబ్బో, ఈ కోరిక ఎవ్వరికి ఉండదు అసలు కదా సార్. అంటే అందరూ హీరోలు అయిపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరు అంతేనా? అంటే మంచి డిమాండ్ లోకి రావాలనుకున్నారు మీరు, హీరో అవ్వాలంటే ఇన్ ది సెన్స్. అంతే సార్. అంటే ఏదైనా తెర మీద కనిపించి ప్రేక్షకుల్ని పొందడం తప్పించి ఇంకేముంది సార్. హీరోయిన్ అదే చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అదే చేయాలి, కమెడియన్ అదే చేయాలి, ఎవరైనా అదే చేయాలి సార్. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అయితే నేను ప్రేక్షకుల మధ్యలో ఉంటే చాలు, ప్రేక్షకుల దృష్టిలో ఉంటే చాలు. అదే సార్ కదా. అదే సార్. అంటే ఇప్పుడు ఈ గెటప్లు, మీరు బాగా గెటప్లకి ఫేమస్ అయిపోయారండి. అంటే మీ పేరే గెటప్ సీను. అవును సార్. మరి ఎవరు పెట్టారు ఏంటో నాకు తెలియదు కానీ యాక్చువల్ అది చెప్పొచ్చు సార్ మధ్యలో. అంటే నాకు చిన్న హ్యాపీ అనిపించే మూమెంట్ ఏంటి సార్, నాకు నితిన్ భరత్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు డైరెక్టర్స్, ఒకప్పుడు జబర్దస్త్ డైరెక్టర్స్ వాళ్ళు, అరే బాబా అందరికీ మేము పెట్టాం పేర్లు, బట్ గెటప్ సీన్ మాత్రం ప్రేక్షకులు ఇచ్చారట నీకు, చాలా లక్కీ నువ్వు అని చెప్పి. సో కమెంట్లో గెటప్ బాగుంది, సీను గెటప్ బాగుంది, గెటప్ సీన్ బాగుంది, గెటప్ సీన్ అలా అయిపోయింది సార్ అది. సో అందరి టీంలకి అక్కడ పెట్టారు సార్ పేర్లు, బట్ నాకు మాత్రం ఆడియన్స్ ఇచ్చారని వాళ్ళు చెప్పండి. నాకు అవును కదా, కరెక్ట్ కదా, చాలా హ్యాపీ అనిపించింది సార్. అదే చమ్మక్ చంద్ర అండ్ హైపరాది సార్ వీళ్ళన్నీ వాళ్ళు పెట్టిన మళ్ళీ పెట్టింది సార్. మళ్ళీ పెట్టింది. అవును సార్. మీకు మాత్రం ప్రేక్షకులు పెట్టారు. అవును సార్. అవును సార్, చాలా గ్రేట్. అది కూడా చాలా లక్ సార్, అది లక్, వెరీ లక్. అయితే ఇన్ని గెటప్లకి మీరు ఫేమస్ అయ్యి మీరు గెటప్లలో కనిపించకపోతే ఆడియన్స్ నిరాశపడే అవకాశం లేదా? అంటే సాధ్యమైనంత వరకు ఒక క్యారెక్టర్ రాస్తే ఒక ఊర్లో క్యారెక్టర్ అనుకుంటే మనకు ఊరెళ్తే 10 క్యారెక్టర్లు ఈజీ కనిపిస్తుంది సార్. అవును. ఆ పాపడి దిగుకోనో, లేకపోతే మొత్తం నూనె పెట్టేసుకోనో, లేకపోతే ఇంత బొట్టు పెట్టుకోనో, ఏదో ఒకటే గెటప్ ఉంటుంది, ఏదో ఒక గెటప్ ఉంటుంది సార్. అవును. అలాంటి తీసుకుంటే సరిపోద్ది సార్. దాంట్లో నేను కనిపిస్తాను, నా గెటప్ కనిపిస్తుంది సార్. లేకపోతే గెటప్ పూర్తిగా నన్ను డామినేట్ చేసేందుకు అయితే అది సినిమాల్లో కష్టం సార్. అది టీవీ వర్క్ ఏంటంటే మనకి ఏజ్కి మించి గెటప్ వేసినా అది కామెడీ వర్కే కాబట్టి ఆ ఒక్క క్లిప్ 10 నిమిషాలు నవ్వించాలని మూటతో చేస్తాం కాబట్టి అది ఎలా చేసినా ఓకే సార్. ప్రతి సెకండ్ పంచి పేలాలి, ప్రతి సెకండ్ గెటప్లో హావభావాలు పలకాలి, మనల్నే చూస్తారు కాబట్టి అక్కడ ఓకే సార్. సినిమా వచ్చేవరకు అలా కాదు కదా సార్. కథతో పాటు మనం ట్రావెల్ అవ్వాలి కాబట్టి కథకు మనం ఎంత అటాచ్ అవుతున్నాము, ఎంత దాంట్లో మిక్స్ అవుతున్నాము అని ఆ జాగ్రత్త ఉండేటట్టు చూసుకుంటా సార్ నేను. అదేలేండి. అంటే డైరెక్టర్స్ ఆలోచించుకున్నప్పుడు అంతే సార్. మీకు ఏదైనా అలాంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి సీన్కో గెటప్ మారిపోతున్నది అనుకోండి, మీ పేరు, మీ నిక్ నేమ్ మీకు కలిసి వస్తుంది. అవును సార్. నాకు జాంబిరెడ్డి గెటప్ లో ఉంటుంది సార్, కానీ ఎక్కువ చేంజ్ ఓవర్ ఉంటుంది సార్. మీసాలు ఒక్క ఉంటాయి, అవును, ఇది ఉంటుంది సార్. అది హనుమాన్, దానికి ఎత్తుపళ్ళు అంతే సార్. ఇప్పుడు దీంట్లో కూడా మీరు రాజు యాదవ్ లో కూడా
ఆ కన్ను స్మైల్ సార్ అది స్మైల్ సార్ Smile. స్మైల్ ప్రాబ్లం స్మైల్ ప్రాబ్లం సార్ కదా? అవును సార్